హాయ్ అండి. అందరికీ నమస్తే. క్యాబేజీ పచ్చడి, క్యాబేజీ, ఎండుమిరగాయలు, చింతపండు, కొత్తిమీర, క్యాబేజీను కడిగి కోసి తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని, ప్యాన్ పెట్టుకొని, నూనె వేసుకొని, నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, చింతపండు వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని వేగిన తర్వాత అవి తీసివేసి కోసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని వేయించుకోవాలి. నూనెలో బాగా మగ్గనివ్వాలండి. చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. క్యాబేజీకి మూత పెట్టుకోకూడదు. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జారులో ఎండుమిరగాయలు, చింతపండు, జీలకర్ర, సరిపడినంత సాల్టు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత క్యాబేజీని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక్గా పట్టుకోండి. మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడి కూడా 10 రోజుల దాకా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే చాలా రోజులు ఉంటుంది. పచ్చడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యాబేజీ పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.